నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నీట్ పేపర్ లీక్ వెనుక RSS అనుబంధ వ్యక్తులు, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు, హైడ్రా రంగంలోకి దిగింది, త్వరలో కూల్చివేతలు. మంత్రి నారా లోకేష్ ను కలిసిన స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్. ICDS కోడిగుడ్ల అక్రమ రవాణా బట్టబయలు, మంత్రి పార్థసారథి ఆగ్రహం. 80,000 ఓట్ల మెజారిటీ రాకపోతే రాజకీయాలకు గుడ్ బై, ఎమ్మెల్యే మల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాపులు రాజకీయ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. RSS మూలాలు కలిగిన వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ ప్రశ్న పత్రాన్ని లీక్ చేశారని ఆరోపించిన ఆయన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నారాయణగూడలో నిర్వహించిన ఛాత్రోన్ కి గుంజ్ విద్యార్థి ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తుంటే పేపర్ లీకుల ద్వారా వారి ఆశలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇంత పెద్ద ఘటన జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల హక్కుల కోసం రాహుల్ గాంధీ రాజస్థాన్ లోని కోటాలో చేపట్టిన ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. మీరు ఇంతవరకు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా చేసుకున్నారు. ఎందుకు కష్టపడి రాసినాం, మంచిగా రాసినాం, రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది అనుకున్నా కానీ ఎగ్జామ్ లీక్ అయినందుకు మళ్ళా ఎగ్జామ్ పెడలో ఆన్లైన్ ఏదైతే ఎగ్జామ్ని ఆన్లైన్లో ఆర్గనైజ్ చేస్తారో అది సరిగ్గా కనిపించనందుకు మరి వారు దానివల్ల CBSEకి అప్లై చేసినటువంటి 18 లక్షల స్టూడెంట్స్ ఫ్యూచర్తో కూడా మరి ఆడవ సంవత్సరం కేవలం నీట్ మరియు CBSE ద్వారా 40 లక్షల మంది విద్యార్థులు దేశంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఫంక్షన్ అయిపోయి భారతదేశాన్ని ముందుకు నడపాల్సిన బాధ్యత కూడా విద్యార్థి చాలా బాగా రాసింది, పాస్ అయితే మంచి మార్కులు వస్తాయి, నాకు మెడికల్ సీట్ వస్తుంది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఎన్నో బాధలు పడే मेरे अंदर पहले नीट के पेपर में मेरे अच्छे मार्क्स आ रहे थे पर अब दोबारा अच्छा जाए इसका कोई गारंटी नहीं है, मैंने सब बर्बाद कर दिया आप दोनों का. ఎప్పుడు విద్యార్థులను కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ DCC అధ్యక్షుడు రోహిత్ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇక్కడ చాలా మంది కాలేజ్ విద్యార్థులు వచ్చినారు. నీట్ విషయంలో RSS మూలాలున్న వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్ల వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసము నీట్ పేపర్ లీక్ చేసినారు. తద్వారా 22 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి తల్లిదండ్రులు దాదాపు రమారమి 1,32,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి పిల్లలు చదివించుకుంటే ఒక్క రాత్రి పేపర్ లీకేజ్ వల్ల వీళ్ళంతా రోడ్డున పడ్డారు. దేశంలో విద్యా విధానం మారాలి, సమూలమైన మార్పులు తీసుకురావాలి, దేశ భవిష్యత్తును యువకుల యొక్క భవిష్యత్ తీర్చిన ఉద్యమంతో రాహుల్ గాంధీ గారు కోటాలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమంలో భాగంగా ఇవాళ విక్రాంత్ బూరే గారు హైదరాబాద్కు వచ్చి ప్రెస్ అడ్రస్ చేస్తా ఉన్నారు. జరిగిన తప్పిదాల మీద బాధ్యత వహించాల్సిన మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకుంటా ఉన్నారు. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారికి ఈ దేశ భవిష్యత్తు అనేటువంటి విద్యార్థుల మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ ఏ పాటిదో అర్థమైంది. కనీసం కన్నెత్తు కూడా చూడకుండా నీటిలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని మాట్లాడకుండా తప్పుకొని తిరుగుతా ఉన్నాడు. ఇది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు. దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థి లోకం కోసం రాహుల్ గాంధీ నడుం బిగించినారు. మనమందరం కూడా వారితో చేతులుండాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని నాగారం మున్సిపాలిటీలో ప్రభుత్వ సీలింగ్ భూమిపై అక్రమ నిర్మాణాలు వెలుగులోకి రావడంతో రెవెన్యూ, హైడ్రా అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. నాగారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87/2 లో ఉన్న
6.04 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 1184 గజాలను ఆక్రమించి 4 గృహ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై స్పందించిన కీసర తహసీల్దార్ యాదగిరి రెడ్డి ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంతరావు అందిస్తారు. చూద్దాం. TG5 న్యూస్ కీసర యశ్వంత్ పవార్. ఇక్కడ ఏంటంటే ఈ 87/2 సర్వే నంబర్ 6 ఎకరాల 4 గుంటల భూమి కీసర్ మండల్. ఇందులో 4 అక్రమ నిర్మాణాలు నిర్మించారు. దాన్ని అధికారులు తొలగించాలని చెప్పేసి తహసీల్దార్ గారు హైదరాబాద్కు లెటర్ పెడితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ కూడా చేశారు. ఈ 1184 గజాల స్క్వేర్ డిమాలిషన్ చేసి దీన్ని హద్దులు నిర్మిస్తామని చెప్పేసి తహసీల్దార్ వివరణ కోరగా తహసీల్దార్ ఏంటంటే దీన్ని త్వరలో డిమాలిషన్ చేసి ల్యాండ్ ఏదో ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. నమస్కారం. నాగారం విలేజ్ 87/2కు సంబంధించి గతంలో ఫిర్యాదు రావడం జరిగింది. దానికి సంబంధించి మా సర్వేయర్ గారు, ఆర్ఐ గారు అందరు కలిసి సర్వే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సీలింగ్లో పరిధిలో వస్తున్నందున వాటిని ఆపివేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి హైదరాబాద్కి రాయడం జరిగింది వాటిని తొలగించడానికి. దానికి సంబంధించి వారు కూడా తక్షణమే స్పందించి వారి యొక్క ఏడీ మరియు వారి యొక్క ఎస్ఐ, సిఐ వారిని పంపించడం జరిగింది. వారు కూడా దాన్ని కోఆర్డినేట్స్, పాయింట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి త్వరలోనే చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు వివరాలు ఇస్తాను నేను పేర్లతో. ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో విజయాలు అందిస్తున్న స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో సాత్విక్ సాధించిన విజయాలను కొనియాడిన లోకేష్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను చాటుతున్నందుకు అభినందనలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ అర్జున అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వంటి అత్యున్నత క్రీడా పురస్కారాలను అందుకున్నారు. ఏలూరు జిల్లాలో ఐసీడీఎస్ శాఖకు చెందిన కోడిగుడ్ల అక్రమ రవాణా వ్యవహారం కలకలం రేపుతోంది. నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ రవాణాను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి ఫిర్యాదు చేసిన మంత్రి పార్థసారథి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా అక్రమ రవాణాకు పాల్పడిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని కాంట్రాక్టును రద్దు చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ను ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తర్వాత ఇక్కడ జంగంగూడెం లేదు, జంగంగూడెం 3 మర్రిబంధం 2 అసలు లేదు, సీతారాంపురం లేదు, కానీ సంతకాలు ఉన్నాయి. సంతకాలు ఎట్ట పెడతారు, ఎట్ట పెట్టించుకుంటారమ్మా? పెట్టించుకోవచ్చు. మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఏం చేసినా నడిచిపోతుంది అంతేనా? నేను ఇప్పుడు తీసుకుని సీఎం గారికి వాట్సాప్ పెడతాను, కన్సర్న్ మినిస్టర్కి వాట్సాప్ పెడతాను. ఏ విధంగా ఎగ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. ఓకే, ఇదంతా చాలా కూల్గా ఒక క్యాబినెట్ మినిస్టర్ చెప్తుంటే ఏదో సమాధానం చెప్తే ట్రై చేస్తున్నారు. యూఆర్ నాట్ సేయింగ్ సార్ ఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్పేసి. మీరు పర్మిట్ చేస్తున్నారా? ఐ విల్ గివెన్ దెమ్ ఇన్స్ట్రక్షన్ నాట్ టు స్టాంప్ ఇట్. ఉన్నప్పుడు ఏంటి, వాట్ యు సే దిస్, వాట్ యు సే దిస్, ఇదంతా ఏంటి? ఒక్క ఎగ్ మీద కూడా స్టాంప్ లేదు. ఇది మీరు చేసేది. ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ? ప్రిన్సిపల్ సెక్రటరీ చేయండి ఫోను. ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ? అదే ఇప్పుడు మనం అన్లోడ్ చేసినప్పుడు తీసుకున్నామే సంతకం పెట్టాలి, ఇతను పెట్టించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇచ్చేసాడు కాబట్టి. ఒక్క చోట కూడా పెట్టించుకోవాలి, కొన్నిట్లో పెట్టుకున్నాడు, అక్కడక్కడ ఖాళీలు పెట్టాడు, ఒక షీట్ మొత్తం పెట్టించుకోవాలి.
నేను పెడతాను. తర్వాత ఇప్పుడు ఎగ్స్ అన్నిటి మీద స్టాంప్ ఉండాలి కదా మేడం? ఒక్క ఎగ్ మీద కూడా స్టాంప్ లేదు, మొత్తం వ్యాన్ అంతా చూశాను నేను. తర్వాత ఇప్పుడు మీ ఆఫీసర్ ఉంటారు కదా, ఏలూరు ఆఫీసరు, వారి పేరేంటో నాకు తెలీదు, సిడిపిఓ గారికి వీడియో కాల్ తీసి వీడియో కాల్లో ఆ షీటు తర్వాత ఎగ్స్ కూడా ఫోటో పెట్టాను నేను. ఫోటో ఒక చూసింది వీడియోలో. ఓకే, మీరు కొద్దిగా సీరియస్ యాక్షన్. ఐ వాంట్ దట్ ఫెలో టు బి కాంట్రాక్టర్ టు బి క్యాన్సిల్డ్. ఎస్, ఇమీడియట్గా. ఇది నూజివీడు మండలం, ఇతను కాన్స్టిట్యున్సీ మొత్తం కాంట్రాక్టర్ అతను. నూజివీడు మండలం నా కాన్స్టిట్యున్సీ మేడం. చాలా సీరియస్. సిడిపోకి చెప్పండి, నేను ఇంత ముందు చెప్తే కూడా ఇంకా సపోర్ట్ చేస్తుంది. తర్వాత అని పెట్టచ్చు సార్, పెట్టించుకోవాలి సార్ అని. అట్లా ఒక స్టాంప్ లేదండి, ఒక స్టాంప్ ఫోటోలు కూడా మీకు పెడతాను నేను. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు మాత్రం సీరియస్ తీసుకోండి అమ్మా, నా కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ. వేడికి లేవు పైన పెట్టినట్లు స్టాంపులు లేని గుడ్డని వీడియో తీయండి, ప్లేసారు ఇవన్నీ. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో 80,000 ఓట్ల మెజారిటీ సాధించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. అబ్దుల్లాపూర్ మెట్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోదాం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కేవలం రోడ్ల అభివృద్ధికే 700 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు ఖండించిన ఆయన తాను 1 ఇంచు భూమి కూడా కబ్జా చేసినట్లు రుజువైతే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధమని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన మల్రెడ్డి బీఆర్ఎస్ అవినీతిని బయట పెడుతున్నందుకే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన ప్రజల రుణం తీర్చుకోవడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బాట సింగారం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చక్కటి గోడౌన్ కట్టడానికి దాదాపు 20 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని రైతుల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒక చక్కటి అవకాశం. ఇందులో చక్కటి గోడౌన్స్ కట్టి రైతులకు ఏది అవసరం ఉంటే అది ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. మరి ఇందులో రైతాంగానికి అన్ని విధాల ఆదుకోవడానికి మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ఈరోజు ఇక ఫౌండేషన్ వేసినాం. ఇదే కాదు, రైతులు ఎక్కడున్నా మా ప్రభుత్వం రైతుల పక్షపాతి. రైతుల కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని విధాలుగా మేము ఎన్ని చేసినా తక్కువ ఉన్న దానికి మాట్లాడతారు. కానీ కొంతమంది సన్నాసులు ఏమి చేయకపోగా మమ్మల్ని మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఒకడు బిడ్జి గురించి మాట్లాడాడు. వాడు 15 సంవత్సరాల సంఖ్యనాకిండంట, ఇప్పుడు వస్తున్నాడు. అందుకే మేము ఇవన్నీ ఆ వెధవల గురించి మాట్లాడి మేము తక్కువ చేసుకోదలుచుకోలే. మా వాళ్ళు చెప్తున్నారు, ఎవరి గురించో నేను పేరు పెట్టి మాట్లాడితే వాడు గొప్పోడు అవుతున్నాడు. అందుకే ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఎవడు చేయలేదో వానికి బుద్ధి చెప్పిండ్రు. 40,000 ఓట్లతో నన్ను గెలిపించిండ్రు. గెలిపించిన ప్రజలకు రుణం తీసుకునేదే నా కర్తవ్యం, నా బాధ్యత.
నా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా నేను ప్రయాణం చేస్తున్నా. అందుకే 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ నియోజకవర్గానికి 700 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, కేవలం రోడ్ల కోసం తీసుకొచ్చినాం. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టినాం. ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ చిన్నగా ఉంటే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దేశమంతా, ప్రపంచమంతా చూసే విధంగా 3000 కోట్ల రూపాయలు. అక్కడ భూమి విలువ కూడా 3000 కోట్లు. ఈరోజు ఇవన్నీ చేసిన మా గురించి మాట్లాడేటువంటి సన్నాసులకు మేము ఏం చెప్పాలా? ఇక బుద్ధి ఉండాలి కదా. మేమేమో అభివృద్ధి, వాళ్ళేమో అవినీతి. వాళ్ళు చేసిన అవినీతిని అన్ని బయట పెడుతున్నా. ఇబ్రాహీంపట్నంలో పెట్టినా, కలెక్టరేట్ ముంగడ పెట్టినా, వాళ్ళు కబ్జాలు పెట్టినవి తీపిస్తున్నా. మాది ఒక్కటి తీయండి కబ్జా, 1 ఇంచు కూడా ఎక్కడన్నా పెడితే మల్రెడ్డి రంగారెడ్డి 1 ఇంచు భూమి ఎక్కడన్నా పెట్టినట్టే గుంజుకొని వచ్చి నేనే ఇస్తా, నేనే అప్పచెప్పిస్తా అధికారులకు చెప్పి. దొంగలు మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మల్రెడ్డి రంగారెడ్డి మీద నీతి నిజాయితీగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాలాంటి మీద చేస్తే, మీరు సూర్యుని మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుందో మళ్ళీ నీ మీదనే పడుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు నేను పుట్టిన గడ్డ, ఈ గడ్డలో ఉండే ప్రతి కార్యకర్త నాకు ప్రాణం ఇచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పార్టీలన్నీ పక్కకు పెట్టి నాకు ప్రాణం ఇచ్చి పనిచేస్తారు కాబట్టే ఈరోజు 40,000 ఓట్లతో గెలిచిన. నేను ఎప్పుడు ఓడిపోలే. వాడు ఏదో 4 పోటీ చేస్తే అందులోకెళ్ళి ఒకడు వెళ్ళిండు అంతే తప్ప ఈడ గెలిచే అవకాశం ఎవ్వరికి ఉండదు. ఇప్పుడు కాదు, రేపైనా. రేపు ఎన్నికలకు వస్తే మొన్న 40,000తో గెలిచిన, 80,000 ఓట్ల మెజార్టీ రాకపోతే నేను రాజకీయాల్లోనే ఉండా. అలాంటి కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? నా ప్రజల కోసం చేస్తున్నా, ఓట్ల కోసం చేస్తలేను. వాళ్ళే వేస్తారు ఓట్లు వేసినాడు. నన్ను నమ్ముకున్నా, నా కోసం ప్రాణం ఇచ్చే, నా కోసం అద్దుమరాత్రికి పనిచేసే ప్రతి కార్యకర్తను కాపాడి వాళ్ళకి పనిచేయాలనేది నా తపన ఉంటుంది. అదే నా లక్ష్యం, అదే నా ముందు చూపు అని చెప్పి తెలియపరుస్తున్నా. రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం తమ రాజకీయ అస్తిత్వం ప్రాధాన్యతపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసన మండలిలో బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు పేర్కొన్నారు. కాపుల కోసం పనిచేస్తామని చెప్పుకునే కొందరు నాయకులకు సొంత పార్టీలోనే తగిన గౌరవం, గుర్తింపు దక్కడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం కాపు సామాజిక వర్గాన్ని కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకుందని విమర్శించిన సోము వీర్రాజు సీనియర్ నేతలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించలేదని పేర్కొంటూ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన అధికారాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కాపు ఇంట్లో విజయవాడలో ఇబ్బంది జరిగింది వాస్తవం. దానికోసం తప్పకుండా కాపులందరూ మాట్లాడాలి అనే విషయాన్ని ఈవేళ వైసీపీలో ఉన్న కాపు నేతలు సమావేశంలో అభిప్రాయాన్ని వెలిపించారు. మేము కాపుల కోసం పనిచేస్తాం అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీని అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి బొత్స సత్యనారాయణ ఉరికిన బొత్స సత్యనారాయణ గారు అంటే విలువ ఉంది అనే విధంగా ప్రవర్తన చేసేవారు. ఆయన కూడా ఆత్మగౌరవంగా ఎక్కడా విషయాన్ని బయట పెట్టేవాడు కాదు.
ఇది ఆవేళ బొత్స సత్యనారాయణ గారికి ఉన్న విలువ. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి కూడా ఇచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి. విజయసాయి రెడ్డి శ్రీనివాస్ని ఎంత ఎంకరేజ్ చేశాడు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుకు మంత్రి ఇస్తారు, ఆ కాపుకి ఏమాత్రం విలువ ఉండదు. ఆయన ఒక పత్రిక సమావేశాలకు పరిమితం చేస్తారు. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాను పరిపాలిస్తారు. ఆ మంత్రిని వైజాగ్ ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ జరుగుద్ది, కానీ అక్కడ విజయసాయి రెడ్డి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా కాపుల్ని వినియోగించుకోవడమే. కాపుల్ని ఎక్కడా కూడా గౌరవించాలనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్తాడా? కాపులు ఎప్పటి నుంచో పేదవాళ్ళు ఉన్నారు, బలిజస్ కానీ. ఒక 2 జిల్లాలను అడ్డం పెట్టుకుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గౌరవంగా ఉంటాం. కానీ ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో కాపులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అక్కడ కొంపలుదులు బయటకు పోయారు, ఎప్పుడో పోయారు. అనేక జిల్లాలకు వలస వచ్చేశారు. బలిజేల పరిస్థితి బాగుందా? ఆత్మ పరిశీలన చేసుకుని చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్ ఇస్తున్నాడు. ఈవేళ రాష్ట్రాలకే ఆ రిజర్వేషన్ ఇచ్చే అధికారాన్ని ఇచ్చింది కేంద్రం, భారతీయ జనతా పార్టీ. కాపులు నీవు వాడుకోవాలని, కాపుల్ని వినియోగించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేయడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఒక ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఆయన తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు, ఎండోమెంట్ మినిస్టరు. ఈవేళ మేము కూడా ఒకే డిప్యూటీ మంత్రిని ఇచ్చాం, ముఖ్యమంత్రిని ఇచ్చాం. ఆయన పవర్ఫుల్లే. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గా పవర్ఫుల్, క్యాబినెట్ లో పవర్ఫుల్. అది 5 డిప్యూటీ ముఖ్యమంత్రులు. అది ఈవేళ బ్రేక్ పడిందంటే పవన్ కళ్యాణ్ గారి గురించే. ఎవరు కూడా కాపులు ఏదో కాపులు పేరు చెప్తే బీసీలు ఓట్లు పోతాయని ఒక భయం ఉంది రాజకీయ పక్షాల్లో. ఇది నేను హర్షించను. కాపులు పేరు చెప్తే మాకు బీసీ ఓట్లు పోతాయి. ఏ బీసీకి అన్యాయం చేశారు కాపులు అని అడుగుతున్నాను. ఈవేళ రాష్ట్రంలో రాజకీయాలు ఆలోచించాలి. ఏ బీసీలకు అన్యాయం చేశారు కాపులు? ఎవరిని పొట్టబెట్టుకున్నారు కాపులు? ఈ రాష్ట్రంలో కాపులకు ఎవరైనా కాంట్రాక్టర్లు ఉన్నారా? ఈ రాష్ట్రంలో కాపులకి ఎవరికన్నా పిలిచి వాళ్ళు కాంట్రాక్టర్లు ఉన్నారు, వర్కర్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఆలోచించండి. ఈవేళ అందరూ ఆలోచించాలి. ఈవేళ పరిపాలకులు 20% ఉన్న కాపులు ఈవేళ ఏం చేస్తున్నాం అనేది మాకు అందరికి కూడా పూర్తిగా అర్థమవుతుంది. రాజకీయాల్లో కాపులు పేరు చెప్తే భయపడుతున్నారు, పేరు చెప్పడానికి భయపడుతున్నారు. నేను కాపు అని చెప్తే ఏమైపోతుందో అని భయపడే పరిస్థితి ఈవేళ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చింది. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఈవేళ సమావేశాలు పెట్టి రెచ్చగొట్టవలసినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నా మరలా మీరు ఎందుకు మీరు సమావేశాలు పెడుతున్నారు? కాపులకి న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనేదా మీ లక్ష్యం? చెప్పండి, అది కూడా చెప్పండి. మేము ఆయన ముఖ్యమంత్రిని చేయడం కోసం పలకీలు మోస్తున్నాం అనే విషయాన్ని చెప్పండి. మీకు అన్యాయం జరగలేదు ఆయన పరిపాలనలో? మీరెవరన్నా ప్రశ్నించగలిగారా? కాకినాడలో కలెక్టర్ ఆ కాకినాడ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితిని ఎవరన్నా ప్రశ్నించారా? బొత్స సత్యనారాయణకి అన్యాయం జరిగింది, ఇది వాస్తవం. ఎవరన్నా ప్రశ్నించారా? ఆయన ఎంతో గౌరవం. ఆయన అసెంబ్లీలో మాట్లాడడానికి ఉపయోగించేవారు, ఆయన కౌన్సిల్లో మాట్లాడడానికి వినియోగించేవారు. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటే,
అలా చూసారా? ఆయన దగ్గర కూడా గ్రూపులు ప్రోత్సహించారు కదా. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాన్ని వేళ తప్పించి ఎక్కడ చిన్న విషయం జరిగినా రాష్ట్రంలో కాపులు పావులుగా వినియోగించుకోవాలి. కాపులు పావులు కాదు. కాపులు ఎప్పటికైనా సరైన సమాధానం చెప్పగలిగేటువంటి దీశాలు కాపులు. అందుకని కాపులను వినియోగించుకుంటూ కాపుల కోసం మేము కాపుల పార్టీ అని చెప్తే మాది కాదు బీసీల పార్టీ అని చెప్పాలి. ఇది కూడా నేను హర్షించను. అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కాపులు ఎవరు కొట్టేలేస్తే వాళ్ళు నెగ్గుతారు. ఇది వాస్తవం. ఇది జరిగింది, చరిత్రలో జరుగుతున్నది. దానికి విధంగా అందరూ కాపులు ధైర్యంగా ఉండాలి. ఇది కొన్ని పత్రికల్లో వస్తదే రావచ్చు. నాకేం భయం లేదు. ఏం జరుగుతుందో కాపుల కోసం నేను 98 నుంచి నేను గమనిస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం కాపుల్ని మర్యాదగానే చూస్తుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇబ్బందులు ఏమి లేవు. ఒక హత్య జరిగింది, ఒక ఇబ్బంది జరిగింది విజయవాడలో. దాన్ని వెంటనే సరిదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు, అందరూ చేశారు. కాపుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచిస్తారు. వెస్ట్ గోదావరిలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ ఒక సభ్యుడిని ఆయన పార్టీ కోర్ కమిటీలో తీసుకుంటారు. రాజ్యసభలో కాపులు లేని రాజ్యసభ తెలుగుదేశంలో ఉండదు. రాజ్యసభ సభ్యుడు లేకుండా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండదు. అది ఈస్ట్ గోదావరిలో చేస్తారు, అది వెస్ట్ గోదావరిలో చేస్తారు. అవసరమైతే మన మున్నూరు కాపును కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఈవేళ ఆత్మపరిశీలన చేసుకుని కాపులు అనే వాళ్ళని పాములుగా వాడుకుని బజార్లో వదిలేసే పరిస్థితి ఈవేళ వైసీపీ చేసింది. అందరూ కూడా ఈవేళ పెద్దలందరూ ఆలోచించాలి. కాపుల్ని ఎలా చూస్తున్నాం? కాపులకి ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇస్తున్నామా? మంత్రుల్ని కూడా జాగ్రత్తగా మర్యాదగా చూసుకోవాలి. కాపులని పేరు చెప్పడానికి ఎవ్వరూ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం, స్పష్టమైనటువంటి వైఖరి. నేను బీజేపీ కార్యకర్తనే, కమిటెడ్గా 48 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నేను బీజేపీ కార్యకర్తని, రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వాడిని. అయినా కాస్ట్ మీద నాకు గౌరవం ఉందా, కమ్యూనిటీ మీద గౌరవం ఉందా అంటే ఉంది. అంతకంటే ఎన్నో రెట్లు నా పార్టీ మీద, సిద్ధాంతం మీద నాకు గౌరవం ఉంది. ధన్యవాదాలు. స్వర్ణకారుల సంక్షేమం, జీవనోపాధి పరిరక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం విజ్ఞప్తి చేసింది. వరంగల్ జిల్లాలో స్వర్ణకారుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సంఘం వారి సమస్యల పరిష్కారానికి పలు కీలక డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది స్వర్ణకారులు వృత్తిపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని, జీవో 272ను సరళతరం చేసి అర్హులైన ప్రతి స్వర్ణకారునికి రుణ సదుపాయాలు అందేలా చూడాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నీట్ పేపర్ లీక్ వెనుక ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తులు, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు, హైడ్రా రంగంలోకి దిగింది, త్వరలో కూల్చివేతలు. మంత్రి నారా లోకేష్ ను కలిసిన స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్. ఐసీడీఎస్ కోడిగుడ్ల అక్రమ రవాణా బట్టబయలు, మంత్రి పార్థసారథి ఆగ్రహం. 80,000 ఓట్ల మెజారిటీ రాకపోతే రాజకీయాలకు గుడ్ బై, ఎమ్మెల్యే మల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాపులు రాజకీయ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, సోము వీరాజు కీలక వ్యాఖ్యలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.